హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విలేజ్ కుకింగ్ 7760 ఛానల్కి. తరతరాలుగా యుగాలుగా ఎన్నో ఏళ్ళుగా మన భారతదేశంలో కాదండి ప్రపంచం మొత్తం మెచ్చిన తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ పచ్చిమిర్చి దొండకాయ రోటి పచ్చడి గురించి మీకు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. ఈ రోటి పచ్చడి కోసం మనకు కావాల్సిన 10 మిర్చి, 10-12 దొండకాయలు లేదా 3-4 టమాటోలు, 1 స్పూన్ జీలకర్ర, 1 తెల్లగడ్డ, 1 ఎర్రగడ్డ, ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు ముందుగానే కొంచెం నీళ్ళలో వేసి నానబెట్టుకోండి. దీనికోసం ముందుగా ప్యాన్ని గ్యాస్ మీద పెట్టుకొని పచ్చిమిర్చి, దొండకాయతో పాటు జీలకర్ర వేసుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకొని మనకి కొంచెం సరిపడే విధంగా అంటే దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అదే ప్యాన్లో టమాటాలు కూడా వేసుకొని అదే విధంగా సేమ్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలు, పచ్చిమిర్చి, దొండకాయ మిక్సీ జార్లలో తీసుకోండి. మిక్సీ కన్నా వేసుకోండి, లేదంటే రోల్ ఉంటే రోట్లోనే తెలుసుకోండి. యాక్చువల్ మాకు రోల్ అవైలబుల్ లేదు, అందుకే మేము ఈ మిక్సీలో వేసుకోవడం అయితే జరుగుతుందండి. ఈ మిక్సీ గిన్నెలో ఈ పచ్చిమిర్చి, టమాటాలు, దొండకాయతో పాటు ఒక ఎర్రగడ్డ కోసి పెట్టుకున్న ఒక ఎర్రగడ్డ, అలాగే ముందుగా నానబెట్టుకున్న ఒక చింతపండు, అలాగే ఒక తెల్లగడ్డ అలాగే వేసేసి మిక్సీ జార్లలో వేసి అయితే మిక్సీ అయితే పట్టుకోండి. ఈ మిక్సీ పచ్చడి పట్టేటప్పుడు మరీ అంత మెత్తగా కాకుండా మరీ అంత ముక్కలుగా కాకుండా కొంచెం మీడియంలో అయితే పట్టుకోండి. అప్పుడే మనకి పచ్చడి అనేది చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. ఈ రోటి పచ్చడి వచ్చేసి యాక్చువల్గా మన పేదవాళ్ళకి బిర్యానీ లాంటిదండి, ఎందుకంటే అంత అద్భుతంగా ఉండేది ఈ రోటి పచ్చడి. సో మేము చెప్పిన విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని ఈ పచ్చడి మీద కొంచెం నెయ్యి తగిలించుకొని తింటుంటే ఉంటుందండి నా స్వామిరంగా. మళ్ళీ మీకైతే చేసుకొని తినాలనిపిస్తుందండి, అంత అద్భుతంగా అయితే ఉంటుంది. అలాగే మన వీడియోని చాలామంది చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు అయితే మీ ముందుకు వస్తూ ఉంటామండి.